మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నరకం నరకం చూపిస్తా, ఒక్కొక్కరికి నరకం చూపిస్తాం. మళ్ళా ఏ మంచి పని చేసినా ప్రతిరోజు ఏదైనా పథకాలు కావాలంటే వైసీపీ నాయకులు ఇళ్ళ కాడికి రావాలన్నా, మీ అబ్బ సొమ్మ మీ నాయన సొమ్మది, అక్కడ ఎవడబ్బ సొమ్మురా మీది, ప్రజల సొమ్మిది. మా ఇంటికాడికి రమ్మను, వాళ్ళ ఇంటికాడికి రమ్మను, వీళ్ళకి రమ్మని అడుగుతారా? మేము తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా నడిపించినామా? అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది, ఎవరికి ఇబ్బందులు పెట్టలే. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉంటే ఏ రోజు కూడా ఎర్రగుడి నుంచి కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా గొడవలు కానీ పెట్టడం లే. ఉదయం లేచే పోలీస్ స్టేషన్ ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు సినిమా చూపించడం. మీకేం చూపిస్తాను? బాహుబలి సినిమా చూపిస్తాను, మాకు కూడా పేరు వస్తాను, బాహుబలి సినిమా చూస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, సోదరీమణులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. రేపు ఈ నెల 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. గతంలో కూడా ఈ యొక్క గ్రామంలో 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గతంలో మనకు 14వ సంవత్సరంలో మంచి మెజార్టీ ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అనేటటువంటి అభివృద్ధి కార్యక్రమం చెప్తూ ఒక్క ఛాన్స్ పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ గ్రామాలను గాలికి వదిలేసి అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. మనం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు దాదాపుగా 1.5 కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎర్రగుడి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి మనం డెవలప్మెంట్ చేసుకుంటే, ఈరోజు ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేవలం 10 లక్షల రోడ్లు మాత్రమే వేశారు. వాళ్ళు కూడా గ్రామాలలో అభివృద్ధి చేశామని సిగ్గు శరం లేకుండా చెప్తా ఉన్నారు. ఈ ఊళ్ళో నాయకులు చెప్తా ఉన్నారు, శాలరీ ఉంటే ఎక్కడ నుండి చూపించురమ్మని చెప్పండి. ఈరోజు కేవలం 10 లక్షలతో అది కూడా ఇక్కడ చేసుకుంటూ పోయినారు. ఇంకా గ్రామాల్లో ఎంత కావాలంటే అన్ని పెండింగ్ ఉన్నాయి, ఎదురు కళ్ళ ముందరనే. ఇంకా ఎందుకంటే ఇక 5 సంవత్సరాల నుంచి కూడా గ్రామాలు విస్తరిస్తూ ఉన్నాయి, కొత్తగా కాలనీలు వస్తూ ఉన్నాయి. ఏ కాలనీకి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు మాయమాటలు చెప్పి మళ్ళీ ఎన్నికలకు వచ్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఓటు అడిగే హక్కే లేదు. ఆ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి 2 సమానంగా చేసినటువంటి పార్టీ. ఆ రోజు మనం ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, సంక్రాంతి కానుక కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ కానుక కావచ్చు, అనేకమైనటువంటి పేద ప్రజల కోసం చేసినటువంటి కూడా క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం. ఈరోజు సంక్షేమ నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు. ఆ రోజు 2కి అమ్మఒడి అని చెప్పారు, ఆఖరికి ఒక్కరికి ఇచ్చారు. ఆ ఒక్కరికి ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళా 2000 రూపాయలు తగ్గించి మళ్ళీ అది కూడా 5 సంవత్సరాలకు గాను కేవలం 3 సంవత్సరాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ బిల్లులు పెంచము, బస్సు ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి ఈ యొక్క అసమర్థమైన ముఖ్యమంత్రి, ఈ అసమర్థత అయినటువంటి ఎమ్మెల్యే మరి ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాలు 7 సార్లు పెంచడం జరిగింది. ఈరోజు యూనిట్ల ప్రకారం చూసుకున్నా అదేవిధంగా 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 500-600 రూపాయలకు పైన రావడం జరుగుతూ ఉంది. పెట్రోల్ ఛార్జీలు పెంచారు, డీజిల్ ఛార్జీలు పెంచారు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచితే ఫ్యాన్ వేసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు సర్పంచులను నిర్వీర్యం చేసి అదేవిధంగా మురికి కాలువలు తీయాలన్నా లైట్లు వేయాలన్నా కూడా డబ్బులు లేకుండా తాగునీటికి కూడా కటకటలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆ రోజు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు మద్యాన్ని నిషేధిస్తామన్నారు. మద్యం నిషేధించకపోతే ఎన్నికలకి రాను ఓట్లు అడగనని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మద్యాన్ని విచ్చలవిడిగా చేశారు. బెల్ట్ షాపులు పెట్టారు, గ్రామాలలో సారాయి విచ్చలవిడిగా ఉంది. అదేవిధంగా ఈరోజు నకిలీ మద్యాన్ని తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నువ్వు పైకి రా సర్పంచ్, నువ్వు ఆడ కింద నిలబడి ఎందుకుంటున్నావు? పైకి రా, నువ్వు ఏమైనా వెళ్ళిపోయినావు అనుకుంటే పైకి రా, పైకి రా. కింద నిలబడినావు ఏ భాస్కర్ రెడ్డి సర్పంచ్డా? ఏమా మీరైనా మతికి చేసేదిలే,
మా సర్పంచులు కింద పెట్టినారే అని నేను చూడలే. అప్పుడు దాకా చూస్తుంటే వెంబడి వచ్చిందేమనుకున్నా. ముందుకురా, ఇట్లా సర్పంచులు ఏం పనికి రాకుండా ఏం లేకుండా నిర్వీర్యం చేసి ఈ పనికమాలిన వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ సెక్రటరీలో పనులు చేసిన దానికి కూడా తనని ఎంత గోడాడిస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఇక్కడి నుంచే జవాబు చెప్తున్నా. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నరకం నరకం చూపిస్తా, ఒక్కొక్కరికి నరకం చూపిస్తాం. మళ్ళా ఏ మంచి పని చేసినా ప్రతిరోజు ఏదైనా పథకాలు కావాలంటే వైసీపీ నాయకులు ఇళ్ళ కాడికి రావాలన్నా. మీ అబ్బ సొమ్మ, మీ నాయన సొమ్మ, అక్కడ ఎవడబ్బ సొమ్మురా మీది? ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ము. రేపు ఎవరం పథకాలు ఇచ్చినా, చంద్రబాబు పథకాలు ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినా ప్రజల సొమ్ముతో పథకాలు ఇస్తున్నారు. కానీ మా నాయన సొమ్ము, వాళ్ళ నాయన సొమ్ము, మీ నాయన గారి సొమ్ము కాదు. మా ఇంటికాడికి రమ్మను, వాళ్ళ ఇంటి గారికి రమ్మను, వీళ్ళకి రమ్మని అడుగుతారా? మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా నడిపించినామా? అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు పెట్టలే. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉంటే ఏ రోజు కూడా ఎర్రగుడి నుంచి కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా గొడవలు కానీ పెట్టడం లే. ఉదయం లేచే పోలీస్ స్టేషన్ ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు సినిమా చూపించడం. మీకేం చూపిస్తాం? బాహుబలి సినిమా చూపిస్తాం. మా కూడా పేరు వస్తాం, బాహుబలి సినిమా చూస్తారు. చేతనైతే ప్రజాస్వామ్యంలో చేయండి, మీరు కూడా అభివృద్ధి చేయండి, మంచి పనులు చేయండి, ఎవరు కూడా కాదనరు. ఈరోజు అభివృద్ధిని కూడా అడుగుకుంటున్నారు, మమ్మల్ని అంటున్నారు. మళ్ళీ ₹1 పని చేయరు. కరువు పనికి పోతే మీరే పెత్తనం. ఏదైనా బాబా గ్రామ పంచాయతీలు సర్పంచ్కి ఎన్నుకున్న తర్వాత, సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళు చేసే పనులు పెడితే దానికి కూడా పంచాయతీ సెక్రటరీ లేకుండా పంచాయతీ సెక్రటరీతో కేసులు పెట్టించి, ఎస్సీలు అని చెప్పి పంచాయతీ సెక్రటరీతో ఒక సర్పంచ్ మీదనే కేసులు పెట్టిస్తారు. అడిగితే మీదకి వస్తారు. ఈరోజు మీ పోలీసు ఉన్నారే కదా, ఈరోజు నీ పోలీసు రేపు మా పోలీసు, అంతే. ఏముంటుంది వ్యత్యాసము? ఎవరికైనా అంతే. ఇది ఎప్పుడు కూడా శాశ్వతం కాదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు తెలుసుకోవాలా. ఎంత అహంకారం ఉండే కానీ కూడా ఎప్పుడు కూడా పనికిరాదని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా గత ప్రభుత్వంలో కూడా మనం ఎక్కడ కూడా కండిషన్లు లేవు. ఈరోజు నిబంధనల పేరుతో ఈరోజు 45 ఏళ్ళకే పింఛన్ అన్నాడు. ఎంతమందికి పింఛన్లు వచ్చినాయి ఊళ్ళో చెప్పాలా? ఎస్సీ బీసీ ఎస్టీలకు 45 ఏళ్లకు పింఛన్ ఇస్తాను, అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అవి కూడా నిబంధనలు పెడతాడు. కారు ఉంటే రాదు, మోటార్ సైకిల్ ఉంటే రాదు. రైతులకు కూడా మోసం చేయండి. రైతు ఆసరాలో ఆ రోజు 13,000 రూపాయలకు పైన 13,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఈరోజు కేవలం మోడీ ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కలుపుకొని 13,500 ఇస్తారని చెప్తా ఉన్నాడు. ఎవరో ఇచ్చే నిధులకు కూడా తన నిధులు అని చెప్పి తన ఫోటో వేసుకుంటున్నాడు. ఈరోజు రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి, మన తాతలు ఇచ్చినటువంటి ఆస్తి, ఆ పట్టా పాస్బుక్లు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అధికారం అని చెప్పి ఈరోజు వేసుకుంటా ఉన్నారు. ఆ ఏ అధికారంతో ఆయన ఫోటోలు వేసుకుంటా ఉన్నాడు. ఆస్తి మనది, పొలము మనది, గట్టు మనది. మన తల్లిదండ్రులు సంపాదించుంటేనో లేకుంటే మనము కష్టపడి సంపాదించుకుంటేనో వాటి మీద కూడా ఈరోజు చేస్తా ఉన్నాడు. సర్వేల పేరుతో తగాదాలు పెడతా ఉన్నాడు. ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో కూడా గొడవలు పెడతా ఉన్నాడు. ఏ విషయానైనా తీసుకొని ప్రజల దగ్గర ఓటు అడిగే హక్కే లేదు ప్రజలకు ఈరోజు యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకు. రేపు మీరు ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఆఖరికి మన పొలాలు కూడా లాక్కుంటారు. మన పొలాలను కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా కూడా రైతుల పొలాలను కూడా కొదవకు పెట్టి ఈరోజు మద్యం అనే అమ్మేటువంటి స్కీమ్ కింద మద్యం వ్యాపారం మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ రోజు ఏం చెప్పాడు? మద్యం నిషేధిస్తాను, మద్యమే లేకుండా చేస్తాను, మద్యం నిషేధించుకుంటే ఓటే అడగనని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా దాన్ని విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టు, గవర్నమెంట్ షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఓట్లు అడగడానికి వస్తా ఉన్నాడు. ఏది ఏమైనా రేపు ఎన్నికలు జరిగే రోజు తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు మనం మొదలు పెట్టామో రేపు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి ఎవరైనా సరే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ. అదే విధంగా ఎవరైతే ఉన్నారో కర్నూలు జిల్లాలో ఎక్కడికి తిరగాలన్న ఆర్టీసీలో స్త్రీలకు అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం. ఊరికి ఆధార్ కార్డు చూపిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, 3 సిలిండర్లు ఫ్రీ. అదే విధంగా 18 ఏళ్ల వయసు దాటి 60 ఏళ్ల మధ్యన ఎవరైతే ఉంటారో ప్రతి స్త్రీకి ఇంట్లో అత్త ఉంటే అత్త, కోడలుంటే కోడలు, కూతురుంటే కూతురు, తోడి కోడలుంటే తోడి కోడలు,
ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 రూపాయలంటే సంవత్సరానికి 18,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు, లక్షలాది ఉద్యోగాలు ఇస్తానన్నాడు. జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. మరి ఎక్కడిచ్చాడు జాబ్ క్యాలెండర్లో? జనవరి ఎక్కడికి పోయిందో ఒకసారి ఆలోచన చేయండి. యువకుల నాశనం చేశాడు వాళ్ళ జీవితాలను. ఆ రోజు చెప్పినప్పుడు మేము నిరుద్యోగ బుద్ధి ఇచ్చేవాళ్ళము. ఈ రోజు చాలా మంది చదువుకునే యువకులు కూడా ఎక్కడికి పోలేక ఈ రోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు సంపదను సృష్టించి అదే విధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు సంక్షేమ పథకాలలో ఏదైనా ఉంటే వాటికి కూడా సవీరంగా అన్ని కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలకు కూడా ప్రభుత్వం ఇచ్చే హామీ ఇస్తా ఉంది. రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మీరందరూ కూడా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇల్లులు కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఊర్లో ఇంకా పొలాలకు గ్రావెల్ రోడ్లు అడిగారు, సిగ్నల్ టవర్స్ లేవన్నారు. మిగిలిన సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అవ్వాతాతలకు, ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో మొట్టమొదటి నెల ఇంటి వద్దకే 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి నెల 7,000 రూపాయలు ఇంటి వద్దకే అవ్వాతాతలకు పింఛను. రెండవ నెల నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు ఇంటి వద్దకే అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వబడుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా గతంలో మనం అందరం కూడా చేసే సంక్షేమ పథకాలు. విద్యా దీవెన పెట్టి అవి తీసేశారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా రైతులకు ఈరోజు మనం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. రైతు రథాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీలో ఏవైతే ఉన్నాయో రైతులకు సబ్సిడీలో విత్తనాలు కానీ, టార్పాలు కానీ, పైపులు కానీ అనేక కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రేపు 13న జరిగేటువంటి ఎన్నికలలో ఉదయం మీరందరూ కూడా పోయి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అయినటువంటి నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు కూడా నిలబడ్డారు. ఆవిడకు కూడా బైరెడ్డి శబరికి కూడా ఒక ఓటు వేయిస్తారని చెప్పి ఈ యొక్క గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇవ్వండి. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను ఈ గ్రామానికి. నా ఇంటి పక్కనే ఉండేటువంటి ఎన్నకన్న సొంత గ్రామం పక్కనే ఉండేటువంటి మిమ్మల్ని కూడా మీ అందరికీ కూడా అభివృద్ధిలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా కూడా మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. ఒక దరిద్రం ఈ ఊర్లో ఆ రోజు ఇక్కడే మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఎవరమ్మ సొమ్ము కాదు, ఇది ప్రభుత్వం సొమ్ము కూడా కాదు, నా సొంత డబ్బులు 10 లక్షల రూపాయల పైన పెట్టిన. ఒక్క 4 రోజులుంటే ఊపితే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వస్తే ఆగిపోయి. ఎవడైనా ఒక సొంత సొమ్ము చేస్తే డబ్బుతో ఖర్చు పెడితే ప్రభుత్వం సహకరించాలా. 5 సంవత్సరాల నుంచి మూలపడింది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రజలు వాడుకుంటే ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఎంతమందికి అభివృద్ధి చెందేది, ఎంతమంది దగ్గరలో ఉండేది, ఎంతమంది మినరల్ వాటర్ తాగేవాళ్ళు. అంటే వాళ్ళ ప్రజలు కక్షపూరితంగా అంటే వైఎస్ఆర్ పార్టీల బుద్ధులు ఇక్కడ ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఒక్కడే చాలు మీకు శాంపుల్. ఎక్కువ రోజులు కూడా ఏం లేదు. రేపు ఎన్నికలు అయిపోయినాక మొట్టమొదటి ఓపెనింగ్కే ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేది మీ ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ కానీ గుర్తు పెట్టుకోండి. మొట్టమొదటిగా వాటర్ ప్లాంట్ వచ్చి ఇదే ఊర్లో మీ సమక్షంలోనే దీన్ని మొట్టమొదటి మీ ఊరికి వేసి మిగతా పని కూడా మొదలు పెడతానని చెప్తున్నాను. అదేవిధంగా బస్సుల ఆసుపత్రి కూడా అడిగారు. అదేవిధంగా ఏమైనా టవర్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఏమైనా పెండింగ్ ఉంటే ఈ పెండింగ్ ఉండే కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం.